నమస్తే. నా పేరు సింగపురం వెంకటయ్య. స్టేషన్ గన్పూర్ గ్రామం, మండలం గన్పూర్, స్టేషన్ గన్పూర్ స్టేషన్, జిల్లా జనగాం గారు. నా యొక్క విన్నపాలు ఏంటంటే, నా గతంలోనే తాతల తరాల కంచి మాకు ఒక స్థలాన్ని, పాత ఇళ్ళ స్థలాన్ని మా తాతల అన్నదమ్ములు మాకు పొరంబొగులో పాలు పంచిచ్చిండు. వాళ్ళ పెద్దోళ్ళు ఎక్కువ తీసుకొని మాకు తక్కువ అని కొంచెం మధ్యలో ఒకసారి గొడవ అయితే మాకు ఉన్నదంటే 2 బార్లు మా తాతకి ఇచ్చి వాళ్ళు ఉన్న కాడ మేము రావద్దు, మీరు ఉన్న కాడ వాళ్ళు రావద్దు అని మమ్మల్ని వాళ్ళు అగ్రిమెంట్ రాసి కాగితాలు రాసి సంతకాలు పెట్టించారు. అప్పుడు బాధారు లేదు, ఇప్పుడు బాధారు లేదు. ఇప్పుడు కొంతమంది పక్కకున్న పాలలు వాళ్ళు కాకుండా వేరే పాలలు వచ్చి ఇది మాదని కూడా, ఇది మీకు దానం ఇచ్చారని కూడా, ఇది మా ఏమి దానం ఇచ్చారని బేరిచ్చి ఇట్లా ఎంతోమంది బేరిచ్చి ఎన్నో భూములు ఆక్రమించుకుంటారు వాళ్ళు. చివరికి ఇచ్చి ఇప్పుడు నా దాంట్లోకి దారి కావాలని మా బిడ్డకు నేను ఇల్లు శాంక్షన్ సిద్ధకుండా శ్రీనివాస మారుడు మా పెద్ద బిడ్డకు ఇంటి స్థలం కోసం నేను కాగితం రాసి నోటివే కాదు. ఆ ఇల్లు కట్టే క్రమంలో ఇలా దారి ఉన్నది, ఇళ్ళకి ఇల్లు కట్టొద్దు నాకు ఇప్పటికి 2 సార్లు పెట్టారు. కమిషనర్ గారికి 2 సార్లు దరఖాస్తులు ఆయన పట్టించుకోలేరు. ఇది మధ్యలో అట్లా పట్టించుకోకపోతే మరోసారి ఎస్ఐ గారు పోయినాయి. వేరే వాళ్ళు పిలిపించి వాళ్ళకి వెళ్ళి మీ ప్లాట్ అని ఏదైతే వాడు వచ్చి సాబ్ చేస్తే ఆయన మీద నేను కేసు పెట్టే ఆయన పిలిపించి ఎస్ఐ గారు మందలించడం జరిగింది. ఆయనకు డాక్యుమెంట్ లేవు, నీకు డాక్యుమెంట్ పని చేసుకోపన్నాక వాళ్ళు పోయినాక మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ 2 తారీఖున ముగ్గిపోతే మళ్ళీ దారి అని గొడవ పెట్టి ఇది నేను చెప్తేనే ఆయన వచ్చి ఓకే చేస్తారని సింగపురం బాబు అంటాడు. వాళ్ళకి డాగెత్తాను. మా ఇల్లు పోసిన ముగ్గు 2 సార్లు ముగ్గు పోసిన ఇప్పటి కూడా కాంతాడు. ఇల్లు లాస్ట్ డేట్ ఇయర్ రోజంతా తెచ్చింది 26 తారీఖు వరకు లాస్ట్ అందరు ముగ్గు పోసుడు. అది ముగ్గు 2 సార్లు పోసింది, దాన్ని ఒకే కాంతలేదు. తాతల తాతలు మాకున్న హద్దులు ఇటు సర్కారు భూమి సర్వే నెంబర్లో మాకు అప్పుడు గతంలో పాతిళ్ళు ఉండేది. ఆ పాతింట్లో ఇంటి నెంబర్తో సహా ఉన్నది. అది 9 ఇంటి నెంబర్ 9-74/1 గల ఖాళీ స్థలంలో సింగపురం ఐలే తండ్రి నర్సయ్య తండ్రి గారి పేరు 93లో మాకు కాగితం ఇచ్చినారు. దీనికి అందులో తూర్పు సర్కారు బండ, పరమట సింగపురం కర్రైలే ఖాళీ స్థలము, ఉత్తరం గాదమైస ఇల్లు, దక్షిణం బదాని మాకు అద్దులతో తీర్మానం చేసి 600 ఇచ్చిన పెద్దలు. అప్పటి నుంచి కూడా ఖాళీ ఉన్న స్థలం ఉంటే ఉట్టికున్నప్పుడు అందరూ ఖాళీ స్థలం ఉందని అటు తిరిగి చివరికి ఇప్పుడు అక్కడ ఖాళీ స్థలం కానీ మాది బాట అని అందరూ 23 సంతకాలు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 2 సార్లు ముగ్గు పోసిన దాన్ని ఒకే కానీ అక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతుంది. మాకు ఎవరు న్యాయం చేస్తారు? ఇది మీడియా ద్వారా న్యాయం జరుగుతుంది అనేది ఉద్దేశంతో ముందుకు వచ్చి నేను ఇదంతా తెలవాలంటే ప్రజలకు తెలవాలి కదా. నా మీద మా పాలలు కూడా వచ్చి చెప్పిండు, పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పిండు, అక్కడ సైడ్ మీదకి వచ్చి చెప్పి మా వాళ్ళని చెప్పి మా పాలలు అయినప్పుడు వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు అది చేయకుండా అది చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఆ ఇల్లు క్యాన్సిల్ అయితే మా బిడ్డ ఏడుస్తుంది కాబట్టి దానికి తగిన న్యాయం చేయాలని నా యొక్క విన్నపం. ఇప్పుడు సింగపురం వెంకటయ్య. నేను సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న పార్టీ వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చా కంచి ఇప్పుడు నిర్ణయాల కాంగ్రెస్ పార్టీలో కానీ కార్యకర్తలు వచ్చి వాళ్ళు దౌర్యం చేస్తే ఇందిరమ్మ కమిటీలో డిస్టర్బెన్స్ జరిగింది, ఇట్లేం చేసింది అన్నందుకు దాన్ని కుట్రలో పెట్టుకొని లోపల వాళ్ళు దాన్ని ఎనికేదంతా సృష్టించి నన్ను అగాధం చేసి ఆగం చేస్తాను. నా బిడ్డ ఇల్లు మిషన్ నా ఏడుస్తుంది. ఇప్పటికి 20 నుంచి ఆమె ఇంట్లో కిరాయి కొంటే ఇళ్ళలో ఆమెకు మాకు ఇబ్బంది జరుగుతుందని ఏడుస్తుంది. మాకు మా రోడ్డు పేషెంట్, హార్ట్ పేషెంట్. ఇల్లు మిస్ అయితే 5 లక్షలు పోతే ఆయన బాధపడతాడు. నేను ఇన్ని కూడా ఏం చేయలేకపోతే ఎంతమందికి వినిపిస్తే ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి ఒకసారి తగు న్యాయం జరగాలని నేను వీడియో ద్వారా వినిపించుకుంటున్నాను. ఇది నా ఆలోచన మీకు తెలియపరుస్తున్నా. నాకు తగు న్యాయం చేయగలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను.